వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక సినిమాని ఎవరు తీస్తారండి? ఒక నిర్మాత, అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి. ఆయన సొంత డబ్బులు తెచ్చుకుంటాడు, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటాడు, లేదంటే మిమ్మల్ని నన్ను అప్పు అడిగి ఏమైనా ఫైనాన్స్ చేస్తే అదే ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాడు మొత్తానికి. లేదు ఉంటే ఆయన దగ్గర మొత్తం డబ్బు అంతా పెట్టుకొని ఆస్తులు అమ్ముకునైనా ఆ సినిమాని నిర్మించుకుంటాడు, తీసుకెళ్తాడు. లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, అదంతా వారికి సంబంధించినటువంటిదే. రెమ్యునరేషన్లు అన్నీ కూడా దాంట్లోనే. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏమైనా ఉందంటే ఎస్, ప్రభుత్వ పాత్ర ఉంది. ప్రభుత్వానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ ప్రభుత్వ లొకేషన్స్ కానీ ఇంకేమైనా వాడుకుంటున్నట్లయితే, వాళ్ళు ఏమైనా సెక్యూరిటీ ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటివి కట్టాలి. లేదు రైల్వే స్టేషన్లు వాడుకుంటాము ఇది అంటే దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్స్ ఇవి కట్టి అక్కడ చేసుకోవాలి. అంతకు మించి అందులో ఏమీ లేదు. అది కేవలం ఏంటంటే ఒక ప్రాసెస్ మాత్రమే. సినిమా నిర్మాణంలో వాళ్ళకి కావాలి అంటే, లేదు నాకు అవసరం లేదు, నేను ఏ సముద్ర పొడ్డుకో వెళ్ళిపోతాను, జస్ట్ మామూలుగా పర్మిషన్ లెటర్ పెట్టి అక్కడ మాకు సెక్యూరిటీ కూడా ఏం అక్కర్లేదండి, ఈ బీచ్ దగ్గర మేము షూటింగ్ చేసుకుంటున్నాము, 15 రోజులు షూటింగ్ ఉంటుందని వాళ్ళు లెటర్ ఇస్తారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే మళ్ళీ న్యూసెన్స్ అవ్వకుండా ఉంటుంది అనేటువంటి దానికి. కానీ ప్రభుత్వం ఎక్కడన్నా సినిమాలు నిర్మిస్తుందా ప్రజల సొమ్ముతో? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఏమో ఆస్తులు లేవు. ప్రజలకు చెప్పేది ఏముందిలే, గాడిద గుడ్డు, మేము సినిమాలు తీస్తాం ఏదన్నా అని చెప్పి అనుకోవడానికి ఉందా? లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే బ్యూటీ. రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ అనాలా, బయోపిక్ అనుకుందాం. పోనీ బయోపిక్ అనుకుంటే యాత్ర అనేటువంటి సినిమా వచ్చింది. మమ్ముట్టి గారు ప్రధాన పాత్ర పోషిస్తూ దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర. యాత్ర ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు నిజంగా చాలా భావోద్వేగంగా ఉండింది. ఎందుకంటే మమ్ముట్టి గారే దానికి డబ్బింగ్ చెప్పుకోవడం, ఇది స్వాతి ముత్యం సినిమా తర్వాత, స్వాతికిరణం సినిమా తర్వాత తెలుగులో ఆయనంతటా ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం అనేది మళ్ళీ ఈ సినిమాకే సాధ్యపడింది పూర్తిగా. మేబీ అంతకుముందు తమిళ డబ్బింగ్ మనకు వచ్చినటువంటి దళపతిలో కూడా ఆయన చెప్పుకుని ఉండొచ్చు. సో అది పక్కన పెడితే ఆయన పాత్ర, ఆయన యాస, భాష అన్నీ బాగున్నాయి, ఆదరించారు, బాగుంది. దాని మీద వచ్చినటువంటి లాభాలతో సినిమా తీశారా అనుకుంటే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని మరి యాత్ర 2 అనేటువంటి సినిమా, ఈ యాత్ర 2 అనేటువంటి సినిమా చూస్తే ఇది రాజశేఖర్ రెడ్డి గారి సినిమా ఒకటే కాదు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇది కూడా కలిపి మరీ పెట్టారు యాత్ర 2 అనేటువంటి సినిమాలో. సో దానికి సంబంధించి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం వచ్చింది ఏంటంటే, ప్రభుత్వ సొమ్ముని అంటే మనం కట్టినటువంటి పన్నుల నుంచి సొమ్ములు తీసి ఆ యాత్రలో పనిచేసినటువంటి నటీనటులకి పారితోషకాలు ఇచ్చారు. అంటే అది ప్రభుత్వ సినిమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి సినిమాగా తేల్చారు దాన్ని. స్టార్టెడ్ క్వశ్చన్ నెంబర్ 950. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్. శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే, శ్రీ కూనరావు కుమార్ ఎమ్మెల్యే. నోటీస్ గివెన్ బై. Will the Minister for the Housing and Information and Public Relations to be pleased to state whether it is the fact that 2 crore rupees were diverted by the AP Digital Corporation APDC during 2019-24 towards payments for the movie of Yatra 2? If so, the reasons therefore. Whether it is allowed to spend public funds allocated to the APDC to finance a private film without approval from the competent authority. ఈ ప్రశ్నలన్నీ అడిగితే దానికి సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఎస్ సార్, అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 2.12 crore వర్ పెయిడ్ టు మిస్టర్ 3 Autumn Leaves and a Story LLP during 2019-24 towards video making of government schemes and programs. ఓకే, ఈ 3 Autumn Leavesకి ఎ స్టోరీ ఎల్ఎల్పి కంపెనీకి 2019-24లో ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటి మీద వీడియోలు చెయ్యాలి అని చెప్పి డబ్బులు పేమెంట్ చేశారు. ద డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ and Enforcement initiated inquiry and submitted his report to the government on 21st January 2025. As per the report, according to the forensic audit, upon verifying the bank statement, it was found that after receiving the amount from APDC, the firm transferred most of the funds to the cast and crew of Yatra 2 as per the recommendations of the Director General, Vigilance and Enforcement. The matter has been referred to the CID for investigation. The reasons will be known only after completion of investigation. మిగతా దానికి చెప్పుకుంటూ వచ్చారు. యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్. ద మ్యాటర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. రికవరీ మెజర్స్ విల్ బి ఇనిషియేటెడ్ బేస్డ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ CID ఇన్వెస్టిగేషన్. The above answer has been approved by the Honorable Minister for Housing and Information and Public Relations Department, Principal Secretary to the Government, Political.
సాక్షి పేపర్కి ప్రకటనల ఖర్చు గురించి మొన్నే చూసాం, ఎన్ని వందల ప్రకటనలు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటిది. అండ్ ఆఫ్టర్ దట్ సాక్షి పత్రిక వాలంటీర్లతో కొనుగోలు చేయడం గురించి ఇచ్చాం. తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు లేదంటే హౌసింగ్ నిర్మాణం వీటన్నిటికి సంబంధించి భారతీ సిమెంట్స్కి ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా చూసాం. అలాగే ప్రభుత్వ ఫర్నిచర్ని ఇంకా వాడుకుంటూ ఉంటున్నటువంటిది చూసాం. దానికి రిఫరెన్స్ కోడెల శివప్రసాదరావు కేసు అదే ఇక్కడ. అండ్ ఉండడం కోసమని ఒక కమిటీ వేసి విశాఖపట్నంలో 750 కోట్ల రూపాయల ప్రజా సొమ్ముని తగలేసి ప్యాలెస్లు కట్టుకొని ఆ ప్యాలెస్లో కడుక్కోవడానికి 39 లక్షలతోటి కమోడ్ కట్టించుకొని మసాజ్ చేయించుకోవడానికి ఒక 19 లక్షలు 20 లక్షలతోటి మసాజ్ రూమ్ అండ్ టేబుల్ ఇవన్నీ కూడా పెట్టించుకొని బాత్ టబ్ ఒక 29 లక్షలతో కొనుక్కొని కేవలం బెడ్రూము రెండు కూడా సముద్రానికి అభిముఖంగా ఉండేలా చూసుకొని అలాంటివి కుమార్తెల కోసం ఒక చెరొకటి ఉండడానికి ఇంకొకటి అధికారులు వీళ్ళకి విఐపీలు లేదంటే మొత్తం మిగతా వాటికి ఒక 7 బ్లాకులు కట్టించి కేవలం అవి నివాసానికి మాత్రమే పనికి వచ్చేలాగా మిగతా ఏ కార్యక్రమాలకి పనికి వచ్చేటువంటి విధంగా లేకుండా చేసి ఇంత ప్రజాసొమ్మును తగలేశారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యం ఒకటైతే, సినిమాకి కూడా తన తండ్రి జీవిత చరిత్రను తీయించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు పాపం. ఆ మహీవి రాఘవ్ అనేటువంటి డైరెక్టర్కి హార్స్లీ హిల్స్ దగ్గర ఎక్కడో ఏకంగా 5 ఎకరాల కోసం నేను స్టూడియో కడతాను, నేను ఇలా చేస్తాను అంటే ఆఘమేఘాల మీద కట్టబెట్టేయడానికి ఫైల్ మూవ్ చేశారు. తీరా చివరాఖరికి చూస్తే మనోడు పెట్టేటువంటిది ఇది కాదనేది ఆ వీటిల్లోనే బయటపడింది. గతంలోనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఇక్కడ 2,12,00,000 రూపాయలు 2,12,00,000 రూపాయలు ఈ కంపెనీలకి ఇచ్చి యాత్ర 2 సినిమా రెమ్యునరేషన్ నటీనటులకి ఇప్పించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి మాము జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజల సొమ్ము అంటే నా సొంత సొమ్మే, ఏదైనా సరే ప్రజల ఆస్తి అంటే నా సొంత ఆస్తే, నేను వాడుకుంటే అడ్డుపెట్టేది ఎవడు అనేటువంటి మనస్తత్వం ఉంది అని తెలుగుదేశం పార్టీ, జనసేన మిగతా వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జనవరి 21, 2025 అప్పటికే ఈ రిపోర్ట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. మనం ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం, 27వ తేదీన. అంటే సంవత్సరం మీద ఒక నెల అయిపోయింది. ఇప్పటిదాకా చర్యలు లేవు. ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ నడిచి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, తప్పు చేసినటువంటి దానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎప్పుడు దానికి సంబంధించి మొత్తం అంతా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, సమాధానం ఉందా కూటమి ప్రభుత్వం దగ్గర? ఎందుకంటే ఇవన్నీ విని ఒక్కొక్క పాయింట్లో విసుగు కూడా వచ్చేస్తుంది. రోజుకొక స్కామ్ తీసుకొచ్చి ఇదిగో ఇందులో అవినీతి జరిగింది, ఇది చేశారు అని బయట పెడుతున్నారు. పెట్టడం వరకే 2 ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఇంకా పెట్టడం దగ్గరే ఉన్నారు తప్పితే పూర్తిగా ఎక్కడా కూడా లోపల కంటే అడుగు వేసింది లేదు. ఏమనాలి మరి? ఏం చెప్తారు? సో ఇక ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఖర్చు జరిగింది, ఇలా ఇచ్చారని చెప్పారు, కానీ శిక్షలు ఎక్కడ అనేదానికి వాళ్ళే చెప్పాలి సమాధానం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.